రైట్. చాలామంది కొంతమంది జీవితంలో రాణించలేదని, అనుకున్న లక్ష్యం చేరలేదని, లేదంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యానని, లేదంటే అప్పుల పాలయ్యానని, లేకపోతే అనుకున్నది సాధించలేకపోయాను, 10 మందిలో పరువు పోతుందని రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఎవరు ఏ రకంగా ఆత్మహత్య చేసుకున్నా కూడా చాలా బాధాకరం, చాలా విషాదకరం. అయితే రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ చావు రమ్మంటోంది అంటూ ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో చావు పిలుస్తోంది అంటూ ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక ఉండలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా అతడి భార్య సైతం చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఎస్, మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ భార్యాభర్తల ఫోటో. సో అదే మనం ముందుగా చెప్పినట్టుగా చాలామంది రకరకాల సమస్యలతో జీవితంలో రాణించలేక, జీవితంలో ఫెయిల్ అయ్యో, లేదంటే పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యి కూడా కొంతమంది తనువు చాలిస్తూ ఉంటారు. అంటే బయట మొహం చూపించలేక కొంతమంది అప్పుల బాధతో, కొంతమంది తీవ్రంగా అప్పులు చేసి ఆ అప్పులు వేధిస్తుంటే, అప్పుల వాళ్ళు వేధిస్తుంటే వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంటారు. కానీ ఎటువంటి కారణం లేకుండా, అంటే చావు పిలుస్తోంది, ఇక నేను బతుకు కొనసాగించలేను అన్న కారణంతో అక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మనం చూడొచ్చు, చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఆయన ఐసిఐసిఐ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు సురేంద్ర, బర్ల సురేంద్ర. ఆయన చావు పిలుస్తోంది, ఇక ఈ బతుకు నేను బతకలేను అంటూ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో అక్కడ పాల్పడగానే వెంటనే అంటే చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను చనిపోతున్నానంటూ వాయిస్ మెసేజ్ కూడా పంపించాడు. తర్వాత వాళ్ళందరూ వచ్చి, అంటే రెస్క్యూ టీం వచ్చి, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, హైదరాబాద్ బృందాలు కావచ్చు వచ్చి గాలిస్తుంటే ఆయన భార్య కూడా, అంటే భర్త చనిపోయాడు కాబట్టి భార్య కూడా అదే చెరువులో దూకి ఆత్మహత్య యత్నం చేస్తే ఆ మహిళను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అందరూ కాపాడారు. సో ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బేబీనగర్ చెరువు దగ్గర ఈ ఘటన జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్లో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ రామంతపూర్కు చెందినటువంటి బర్ల సురేంద్ర. ఆయన వయసు 36 సంవత్సరాలు. 10 రోజుల నుంచి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. మనస్తాపం అంటే రకరకాల ఆలోచనలు. మరి ఆ ఆలోచనలు దేనికి, ఎందుకు అటువంటి ఆలోచనకు దిగాడో ఆ కుటుంబ సభ్యులకు అర్థం కావట్లేదు. నిన్న ఇంట్లో నుంచి ఆఫీస్కు బయలుదేరాడు సురేంద్ర. ఆఫీస్కు వెళ్లకుండా చెరువు దగ్గరకు చేరుకున్నాడు. చెరువు దగ్గరికి చేరుకొని నేను చనిపోతున్నాను అంటూ కుటుంబ సభ్యులకి వాయిస్ మెసేజెస్ పంపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బందితో పాటు అనేక రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ చేశారు. గాలింపు చర్యలు జరుగుతుండగా సురేంద్ర భార్య కూడా చెరువులో దూకింది. వెంటనే కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది. తండ్రి చనిపోవడం, తల్లి కూడా చెరువులో దూకడంతో అమ్మా చనిపోవద్దు అంటూ ఆ కొడుకు అక్కడ విలపించేటువంటి దృశ్యం స్థానికులు సైతం కంటతడి పెట్టించింది. సో ఈ ఘటనపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేంద్ర ఐసిఐసిఐ బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్గా ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. సో నిజంగా ఎటువంటి ఉద్యోగం లేదు, ఏదో అప్పుల భారం పెరిగింది, లేదంటే రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది జనరల్గా మనకు కారణాలు కనిపిస్తుంటాయి. కానీ బ్యాంక్ మేనేజర్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి శాలరీ ఉంటుంది, పొజిషన్, సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది. అటువంటి వ్యక్తి చావు పిలుస్తోంది అంటూ అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో ఆయన చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాయిస్ మెసేజెస్ పంపించాడు. సో ఆ వాయిస్ మెసేజ్ ఏంటో ఒకసారి మనం విందాం. అందరికీ చెప్పుతున్నది ఒక్కటే, ఒక 10 రోజుల నుండి నా మనస్థితి బాగలేదు. నన్ను చావు రా 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 అని పిలుస్తుంది. నా చావు కోసం నేను వెళ్తున్నాను. ఇందులో ఎవరిని కూడా నిందించడానికి లేదు. నా చావుకు నా భార్య కానీ, నా కుమారుడు కానీ కారణం కాదు. మా అమ్మ కాదు, మా అక్క కాదు, మా బావ కాదు, మా అన్నయ్య కాదు, మా వదిన కాదు. ఇలాంటి వాళ్లకు సంబంధం లేదు. నా మనస్థితి బాగోలేకనే నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప ఇందులో ఎవ్వరికీ సంబంధం లేదు. ఇది నా మరణ వాంగ్మూలంగా స్వీకరించండి. ఇలాంటి ఇంటరాగేషన్స్ ఏమీ చెయ్యొద్దు. నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాత ఇల్లు అక్కడే నన్ను అంత్యక్రియలు చేయండి. నేను కొత్తగా కొన్న ప్లేస్లో అంత్యక్రియలు చేయడానికి కుదరదు. అక్కడ ఏమీ లేదు, గుడిసె కానీ రేకులు కానీ ఏమీ లేదు. అన్నయ్య, వదిన, ఇది నా చివరి కోరిక అనుకోండి. నా అంత్యక్రియలు మాత్రం మన ఇంటి దగ్గరనే చేయించండి.
నా అంత్యక్రియలు చేసిన తర్వాత ఒక నెల రోజులు ఓపిక పట్టండి. నెల రోజుల తర్వాత సంధ్య, చోటు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఒక నెల రోజులు మాత్రం ఓపిక పట్టండి. నా అంత్యక్రియలు పాతింటి దగ్గరనే చేయించండి. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నాకు ఒక లోన్లు ఉన్నాయి, 3 లోన్లు ఉన్నాయి. టాటా క్యాపిటల్, హెచ్డిఎఫ్సి అండ్ బజాజ్. ఈ 3 కలిపి కూడా 40,000 ఈఎంఐ అవుతుంది. నాకు వచ్చే శాలరీ యాజ్ పర్ ఐసిఐసిఐ 70,000. 40,000 ఈఎంఐస్ కట్టి 30,000లో మేము హ్యాపీగా బ్రతకొచ్చు. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ కానీ లేవు. ఈ 40,000 మించి నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ అప్పు చేయలేదు, ఎవరికి రుణపడి లేను. ఉన్నాయి కూడా 3 లోన్లే ఉన్నాయి. సో నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఏ ఒక్కరోజు కూడా నన్ను ఇంటికి వచ్చి డబ్బులు అడిగే వాళ్ళు కూడా లేరు. నా మతిస్థిమితం బాగోలేక నాకు ఏదో శక్తి వచ్చి నన్ను పిలుస్తుంది కాబట్టి నేను పోతున్నాను తప్ప నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. సో అది బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న సురేంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులకి పంపినటువంటి వాయిస్ మెసేజ్. సో మనం చూస్తున్నాం, ఏదో ఒక శక్తి వచ్చింది, నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చింది, నన్ను రా 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 అని పిలుస్తూ ఉంది. సో అందుకే నేను గత 10 రోజుల నుంచి ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాను. సో అందుకే నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నేను చనిపోయాను. నా చావు నా దగ్గరకు వస్తుంది, నన్ను రా 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 అని పిలుస్తుంది. అందుకే నేను తనువు చాలించాను. నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, నేను అన్ని రకాలుగా వెల్గా ఉన్నాను. ఏదో చిన్న చిన్న లోన్స్ ఉన్నాయి, ఆ లోన్లో ఈఎంఐలు పోయినా కూడా నేను బతకడానికి నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నంత శాలరీ ఉంది. కానీ నా చావు నన్ను పిలిచింది, అందుకే నేను వెళ్ళాను అంటూ ఆయన చెప్పినటువంటి వాయిస్ మెసేజ్ మనం విన్నాం. అయితే దీని తర్వాత అంటే చెరువులో దూకిన తర్వాత ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డ తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అంటే బాడీని బయటికి తీసే ప్రయత్నం చేస్తుండగానే తన భార్య కూడా చెరువులో దూకింది. ఆ భార్యను కాపాడుతున్నటువంటి విజువల్స్ మనం ఒకసారి చూద్దాం. నేనే కాపాడుకుని తెచ్చిన అక్కడికి కార్లకి సో అది నా చావులను రా 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 అని పిలిచింది, నేను వెళ్ళాను, చనిపోతున్నాను అంటూ వాయిస్ మెసేజ్ పంపి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సురేంద్ర. సురేంద్ర బాడీని తీసే ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో తన భార్య కూడా చెరువులో దూకింది.
సో ఆ భార్యను మళ్ళీ వాళ్ళు రక్షించారు. అక్కడ భార్య బయటకు వచ్చిన తర్వాత తన తల్లిని పట్టుకొని తల్లిని దగ్గర బాబు ఏడుస్తున్నాడు, ప్లీజ్ అమ్మా ఏడ్చేటువంటి ఆ బాధ నిజంగా ప్రతి ఒక్కరిని, మనసున్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది, కంటతడి పెట్టిస్తోంది. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ఆయన బ్యాంకు మేనేజర్గా ఉన్నాడు, అయినా కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నాడు, నా చావు నన్ను పిలుస్తుంది కాబట్టి చనిపోతున్నా అన్నాడు. అసలు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన నేచర్ ఏంటి, ఆయన మానసిక స్థితి ఏంటి, ఆయనకు తెలిసిన వాళ్ళని కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సురేంద్ర సొంత గ్రామం అయితే వరంగల్ జిల్లా ఐనవోలు గ్రామం, కానీ తను రామంతపూర్ లో ఉంటున్నాడు. రామంతపూర్ లో ఉంటూ కూడా ఇతను ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ గా, హైటెక్ సిటీలో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ గా కూడా పనిచేస్తున్నాడు. శాలరీ కూడా 70,000 శాలరీ వస్తుంది. ఇతనికి 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. ఫ్యామిలీ అంతా మంచిగానే ఉంది. కానీ ఒక 10 రోజుల నుంచి ఇతను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే 10 రోజుల క్రితం నుంచి ఎందుకు ఈ విధంగా ఆ డిప్రెషన్ లోకి వెళ్ళాడనే కారణాలు ఇంకా తెలియాల్సింది. కానీ అతను వాయిస్ రికార్డు ఆ కుటుంబ సభ్యులకు పంపిన తర్వాత కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఆ ఘటన మనం చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో ఉన్నటువంటి చెరువు వద్దకు చేరుకొని కూడా చెరువులో ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే వాయిస్ రికార్డు ఆ కుటుంబ సభ్యులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అంతా కూడా ఆ రెస్క్యూ టీం అంతా ఘటనా స్థలానికి చేరుకొని నిన్నటి నుంచి కూడా చెరువులో గాలించి కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఇదంతా ఒకెత్తుంటే ఆ క్రమంలోనే గాలి చేస్తున్నటువంటి క్రమంలోనే భార్య కూడా ఆ వాయిస్ రికార్డు విని కూడా భర్త ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారని కూడా భార్య కూడా అందులోనే దూకపోయింది. వెంటనే అక్కడ స్థానికులంతా రెస్క్యూ టీం కూడా రక్షించడం జరిగింది. అదేవిధంగా ఆ బాలుడు ఆ ఏడ్చే విజువల్స్ మాత్రం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, ఎందుకమ్మా, నేనున్నమ్మా, ప్లీజ్ అమ్మా అని కూడా అతను చెప్తున్నటువంటి విషయాలు మాత్రం మనం చూస్తున్నాం. కానీ ఈ ఆడియో రికార్డులో భర్త పంపించినటువంటి ఆడియో రికార్డు మనం చూస్తే ఒక శక్తి తెలుస్తుంది, చావు నన్ను రమ్మంటుంది అంటూ ఈ విధంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే, అంటే రమేష్ అయినా రెగ్యులర్గా ఏమైనా ట్రాన్స్లో ఉండేవాడు అంటున్నా, లేదంటే కొంతమంది ఆ టైప్ ఆఫ్ బుక్స్ చదవడం కావచ్చు, లేకపోతే అటువంటి చావుని వెంటాడేటువంటి స్టోరీస్ చూడడం కావచ్చు, ఓ రకమైనటువంటి ఒక వింత ఆలోచన విధానం ఉంటారు జనరల్గా ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు. సో ఆ కోవలోకి ఏమన్నా ఇతను వచ్చేవాడని తెలుస్తోందా? రైట్, మొదటి నుంచి కూడా ఇతను కొంత సెన్సిటివ్ అనే విధంగా అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు చెప్పినటువంటి ప్రకారం మీరంతా కూడా ఇతనికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ, ఎంతసేపు ఆఫీస్ అదే విధంగా కుటుంబ సభ్యుల వరకు చూసుకునేది. కానీ ఈ మధ్య కాలంలో ఏదో కొత్తగా బుక్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదో చూసి ఉంటారని మాత్రం ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా కుటుంబ సభ్యులు కూడా అది చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇతను మొదటి నుంచి కూడా చాలా సిన్సియర్ గా ఉంటారు. ఇతని ఏజ్ కూడా చూస్తే ఒక 36 ఇయర్స్. ఇటీవల ఇంకొక 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. రామంతపూర్ లో నివాసం ఉంటూ ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ హైటెక్ సిటీలో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇతని శాలరీ కూడా వాయిస్ రికార్డ్ లో కూడా చెప్పడం జరిగింది. నాకు 70,000 శాలరీ వస్తుంది. ఒక చిన్న ఇన్స్టాల్మెంట్స్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఒక 40,000 ఈఎంఐలు పోయినా కానీ 30,000 శాలరీతో ఉన్నాయి. నాకు ఎలాంటి బాధలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, ఎలాంటి నేను చనిపోయిన ఇదే ఒక మరణ వాంగ్మూలం అనుకోవాలి. నా చావుకి ఎవరు కూడా కారణం కాదు. అమ్మ, అక్క, బావ అందరూ బాగుండాలంటూ కూడా వాయిస్ రికార్డ్ చేసి కూడా పంపించడం జరిగింది. కానీ చివరిలో కూడా చెప్తున్నారు, ఒక శక్తి పిలుస్తుంది, నేను చావు నన్ను కోరుకుంటుంది, నేను చనిపోతున్నాను. చనిపోయిన తర్వాత కూడా తన అంత్యక్రియలు పాత ఇంటి వద్దనే చేయండి, అంత అంత్యక్రియలు చేసిన తర్వాత ఒక నెల రోజుల్లో కూడా పరిస్థితి చక్కదిద్దుకుంటుంది అని కూడా చెప్పినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ తల్లి భార్య కూడా ఎక్కడైతే ఆ చెరువు వద్దకు వచ్చిందో అక్కడ కుమార్ని కూడా వదిలేసి కూడా ఆ భర్త ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడో భార్య కూడా ఆ విధంగా ఆత్మహత్య చేసుకోబోయింది. అయితే మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తం ఇదే విధమైనటువంటి ఒక కలిసి చూసారా ఏదన్నా. రమేష్, డెడ్ బాడీ దొరికిందా? సురేంద్రది డెడ్ బాడీ తీసారా? నిన్న ఎప్పుడైతే అక్కడ రెస్క్యూ టీం వెళ్ళిందో రెస్క్యూ టీం అంతా గాలించి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ఆ వెలికి తీస్తున్నటువంటి ఆ క్రమంలో అక్కడ రెస్క్యూ టీం ఉన్నప్పుడే భార్య కూడా సూసైడ్ కు ప్రయత్నించింది. ఆమెను కాపాడగలిగారు. నిన్ననే మృతదేహాన్ని కూడా బయటికి తీయడం జరిగింది. మొత్తం కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతను ఇంతవరకు కూడా బాగానే ఉన్నారు. కానీ కేవలం ఒక 15-20 రోజుల నుంచే కూడా ఈ విధంగా మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఎవరితో ఉండకపోవడం, మూడీగా ఉండడం, ఆఫీస్ కు వెళ్లి వస్తుండడం, అసలు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి. ఇంట్లో భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరితో కూడా మాట్లాడలేదు. చివరికి నిన్న ఉదయం సమయంలో కూడా ఒక ఆడియో ఈ విధంగా వాయిస్ రికార్డు
తను బీబీ నగర్ ఆ చెరువు వద్దకు రావడం జరిగింది. తనను శక్తి పిలుస్తుంది, చావు రమ్మంటుంది, నేను వెళ్ళిపోతున్నాను, ఎవరు కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు, నన్ను చావుకి ఎవరు కూడా కారణం లేరు అంటూ కూడా ఈ విధంగా వాయిస్ రికార్డు పంపి కూడా తను అందులో చెరువులో దూసుకోవడం జరిగింది. అయితే రెస్క్యూ టీం అంతా కూడా అతని మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. భార్య కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా అక్కడ స్థానికులు రక్షించి బయటికి సురక్షితంగా కూడా బయటకు చేర్చడం జరిగింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో అది అంటే చాలా వరకు కొంత ఆర్థిక సమస్యలతో కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు, ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కొంతమంది అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయాను, సమాజంలో నేను తిరగలేకపోతున్నాను అంటూ రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూసాం. అంటే కొంత ప్రేమ వైఫల్యం చెందడం కావచ్చు, తర్వాత ఎగ్జామ్స్లో ఆశించినంతటువంటి మార్కులు రాకపోవడం, ర్యాంకులు రాకపోవడం, ఏదో అనుకుంటే ఏదో జరగడం, ఇట్లా ఎక్కువగా మనం చూస్తుంటాం ఆత్మహత్యలు. కానీ అంతా చాలా వెల్గా ఉందని స్వయంగా అతనే చెప్తున్నాడు. నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవంటున్నాడు ఆయన. కానీ చావు పిలుస్తుంది, ఏదో ఒక శక్తి నన్ను రమ్మంటోంది, నా చావు నా దగ్గరికి వచ్చింది, నన్ను రా 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 అని పిలుస్తుంది. 10 రోజులుగా నేను ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నాను. సో చావు నా దగ్గరికి వచ్చి నన్ను రమ్మంటుంది, తనలో నన్ను చావు కలిపేసుకుంటుంది. కాబట్టి నేను ఇక ఈ బ్రతుకు నేను బతకలేకపోతున్నాను, నేను చావును కోరుకుంటున్నాను, చావు నన్ను కోరుకుంటుంది అంటూ ఒక వెల్ నాలెడ్జ్, అంటే ఐసిఐసిఐ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడంటే ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్పించి ఆ స్థాయి అటువంటి ఒక ఉన్నతమైన ఉద్యోగానికి ఎంపిక అవ్వరు. అంటే ఒక హై క్లాస్లో ఉండి, ఒక హై క్లాస్ సొసైటీ ఉండి అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేయవచ్చు. చక్కగా భార్య, కొడుకు, 5 సంవత్సరాల అబ్బాయి. సో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ అమ్మను కాపాడిన తర్వాత అమ్మ ఆ చెరువు పైకి గట్టు దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మను పట్టుకొని ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మా, నేనున్నానంటూ విపరీతంగా పాపం రోధిస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తున్నాయి. సో అంటే ఏదో ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉండి చావు నన్ను వెతుక్కుంటూ వచ్చింది, ఒక శక్తి నన్ను పిలుస్తోంది, నేను ఈ బతుకు బతకలేను, నేను చావు చచ్చిపోవాల్సిందే, అయితే నా చావుకు ఎవరు కారణం కాదు, కేవలం నా నిర్ణయం మాత్రమే, దీంట్లో ఎవరి ప్రోద్బలం కానీ ఎవరు ఇబ్బందులుగా నన్ను పెట్టట్లేరు, అమ్మ నాన్న అక్క బావ ఎవరు, నా భార్య నా కొడుకు ఎవ్వరు కూడా నన్ను ఈ రకంగా ప్రోత్సహించలేదు, లేకపోతే వాళ్ళ బలవంతం లేదు, నేను నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను, చనిపోతున్నాను, దీంట్లో ఇదే నా మరణ వాంగ్మూలం, దీంట్లో ఇంకెటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా అక్కర్లేదు, ఇదే నా మరణ వాంగ్మూలంగా స్వీకరించండి అంటూ ఆయన మాట్లాడారు ఆ ఆడియోలో. సో తన అంత్యక్రియలు కూడా ఊళ్ళో ఇంటి దగ్గర చేయాలి, ఇక్కడ నేను ఉండే చోట చెయ్యొద్దు అని కూడా వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా వేడుకున్నాడు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, నాకు నెలకు 70,000 జీతం వస్తుంది, దాంట్లో కొన్ని ఈఎంఐస్ అన్నీ కలుపుకుంటే ఒక 40,000 ఈఎంఐలు పోయినప్పటికి కూడా ఇంకా 30,000 మిగులుతాయి. ఆ 30,000లో నేను అద్భుతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ నాకు బతకడం ఇష్టం లేదు, నా చావు నన్ను రమ్మంటుంది, నన్ను రమ్మని పిలుస్తుంది, ఏదో శక్తి గత 10 రోజులుగా నన్ను వెంటాడుతోంది, చనిపో చనిపో చావు చావు అని నా వెంటబడుతోంది, నా చావును కోరుకుంటుంది, రా 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 అని ఏదో శక్తి నన్ను పిలుస్తుంది, నా చావు వచ్చి నన్ను పిలుస్తుంది కాబట్టి నేను చనిపోతున్నాను అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ చెరువులో దూకి ప్రాణాలు వదిలాడు సురేంద్ర. సో ఆయన వయసు 36 సంవత్సరాలు, ఐసిఐసిఐ బ్యాంక్ రామంతపూర్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఫ్యామిలీ అయినా కూడా ఈ రకంగా చాలామంది అదే మనం మాట్లాడుకుంటున్నట్టుగా రకరకాల సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళను చూస్తూ ఉంటాం మనం. లవ్ ఫెయిల్యూర్ అయ్యో, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోలేకనో, ఇంకా జనానికి మొహం చూపించలేకనో, లేదంటే ఏదైనా పరువు పోయో రకరకాల కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ చావు పిలుస్తోంది, చావు నా వెంటబడుతోంది, నన్ను రా 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 అంటుంది, కాబట్టి నేను ఇంకా బతుకు కొనసాగించలేను, చనిపోదామని నిర్ణయం తీసుకున్నానంటూ ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక 36 సంవత్సరాల యువకుడు. నిజంగా కొంత వైరాగ్యం, ఏదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు జీవించాడు, ఇంకా బతుకు మీద విరక్తి పుట్టింది, వైరాగ్యం వెంటాడుతుందంటే సరే కొంతవరకు ఏదో అనుకోవచ్చు. కానీ 36 ఇయర్స్ యువకుడు అంటే సరిగ్గా 4 దశాబ్దాలు కూడా లేదు ఆయన వయస్సు, అంటే 40 ఇయర్స్ కూడా లేదు, కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. ఇంకా జీవితం చాలా ఉంది, జీవితం ఎంతో జీవితం ఉంది. ఆయన ఉద్యోగపరంగా కూడా మంచి
అచీవ్మెంట్స్ ఉంటాయి, ఇంకా ఆయన ప్రమోషన్స్ కావచ్చు, ఇంకా మంచి మంచి శాలరీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతో లైఫ్ ఉంది, అటు ఉద్యోగపరంగా లైఫ్ ఉంది, అటు ఆయన వ్యక్తిగతంగా మంచి జీవితం ఉంది. చక్కగా కుటుంబం, భార్య, పిల్లవాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. చూడడానికి కూడా చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు. కానీ ఏదో శక్తి రమ్మంటుంది, నేను బతకలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించి భార్యకి, ముఖ్యంగా ఆ చిన్న పిల్లాడికి తీరని లోటును మిగిల్చాడు ఆ వ్యక్తి.